చూస్తున్నారని మాట్లాడతారు. పాపం ఆ భక్తులేమో ఇది ఆ దెబ్బ ఈ దెబ్బ అన్నట్టు వినలేక వాళ్ళు ఇది అవుతున్నారు. ఏం చేద్దాం? దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా? విజయ్ కుమార్. వెంకటేశ్వర గారు, అందరికీ నమస్కారం. నమస్తే. ఇప్పుడు మొన్న ఒక వారం 10 రోజుల క్రితం 20.4 కోట్ల లడ్డులను ఆ సోకాళ్ళు నకిలీ నెయ్యి, నాకు ఆ పదం అనాలంటే కూడా బాధగా ఉంది. నువ్వు అన్నట్టు నకిలీ నెయ్యిని ఉపయోగించి తయారు చేశారు అంటూ దేవస్థానం చైర్మన్ దగ్గర నుంచి వచ్చిన రోజు నేను పట్టాభి ఇద్దరం వేరే టాపిక్ల మీద లడ్డుకు సంబంధించే శనివారం అనుకుంటాను అది, మేము ఇద్దరం ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. బట్ ఇది నేను చెప్పచ్చో చెప్పకుండా నాకు తెలియదు కానీ పార్టీ విషయాలు. మా ఇద్దరు ప్రెస్ మీటు అంటే మా ఇద్దరు ప్రెస్ మీటు పెట్టద్దు అన్నారు. లడ్డుకు సంబంధించి అయితే పెట్టద్దు, పరకామణి మీద ఏమన్నా కొత్త విషయాలు ఉంటే పెట్టండి అన్నారు. ఎవరన్నారు? మాట్లాడుకుని పరకామణి మీద కొత్తగా సరే పార్టీ ఆదేశం. పార్టీ మా పార్టీ ఆఫీసులో, విజయవాడ పార్టీ ఆఫీస్లో మేము ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాం. ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ కదా ఇది అని. సరే మీరు చెప్పేది ఇష్టం ఉందో ఇష్టం లేదో అన్నది ఈ పక్కన పెడదాం అనుకున్నాం. బట్ ది ఆదేశాలు దట్ వీ గాట్ ఫ్రమ్ ది హైయర్ అప్స్ వాజ్ లడ్డు మీద మాత్రం ప్రస్తుతానికి వద్దు, ఆపేయండి అన్నారు. సో అంటే ఇక్కడ ఏంటంటే దాదాపు ఆ రోజు మేము అనుకుంది 20 కోట్ల లడ్డులు అట్లాంటి పామాయిల్ని వాడి కాదండి. మొత్తము ఈ కల్తీ నెయ్యి అనే ఆరోపణలు ఎప్పటి నుంచి అయితే జరిగిందని భావిస్తున్నారో ఆ 4 ఏళ్లలో 48 కోట్ల లడ్డూలు తయారు చేశారు. 48 కోట్ల లడ్డూలో 22 కోట్ల లడ్డూలు ఈ కల్తీ నెయ్యి అనే దాంతో భక్తులకు కానీ విఐపీలకు కానీ తిరుపతి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రముఖులు, విదేశీ ప్రముఖులు వీళ్లతో పాటు దురదృష్టవశాత్తు అయోధ్య ఆలయ దాన్ని ఏమంటారు ప్రారంభోత్సవానికి 1,00,000 లడ్డులు పంపారు. ఎవరికి ఏ లడ్లు పోయినాయో తెలియదు, ఎవరెవరికి ఏ లడ్లు పోయినాయో తెలియదు. 2019-24 మధ్యలో 1,61,00,000 కిలోల నెయ్యిని సేకరించి 48,76,00,000 లడ్లు తయారు చేస్తే దాంట్లో ఈ దిట్టం ప్రకారం మనం చూస్తే కనీసం మీ చెప్పినట్టు 22 కోట్ల లడ్డులు ఈ పర్టికులర్ నెయ్యి అంటే ఈ బోలే బాబా అండ్ ప్రాక్సీ కంపెనీలు తయారు చేసిన నెయ్యితో తయారు చేస్తుంది. దీనికి దాదాపు 254 కోట్ల రూపాయలు బోలే బాబాకి చెల్లించారు. 254 కోట్ల రూపాయలు స్కామ్, అది మినిమం, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. సో టోటల్ నెయ్యి ఖర్చు చేసింది 534 కోట్లు అయితే ఈ బోలే బాబా అనుకో వైష్ణవి ఉన్నాయి కదా వీటికి ఖర్చు పెట్టింది 254 కోట్లు. సో ఈ లెక్కలు పక్కలు ఓకే, కానీ 10 సార్లు కెమికల్స్ ఉపయోగించిన స్వామివారి ప్రసాదం అని చెప్పాలంటే అది ఒక హిందువుగా బాధగా ఉంది. నేను తిరుపతిలో పుట్టి పెరిగినోని, భానుప్రకాష్ రెడ్డి గారు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు, మేమిద్దరం ఒకే స్కూల్లో కూడా చదువుకున్నాం, మేమిద్దరం క్లాస్మేట్లం. 10 సార్లు మనం ఇట్లాంటి లడ్డు ఇట్లాంటి లడ్డు అని చెప్పాలంటే ఒక హిందువుగా అంటే నేను ఎప్పుడు అసలు మతం గురించి మనం ఎప్పుడు ఈ 15 సంవత్సరాల్లో మన ఇద్దరి మధ్య ఇట్లాంటి డిస్కషన్ రాలేదు. అయినా చెప్తున్నాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎగతాళిగా ఏముంది ఒక 72,000 కోట్ల దానికి ఏం స్వామి మీరు భలేవాళ్ళు స్వామి మీరు అని అంత ఎగతాళిగా మారుతుంటే నాకు పర్సనల్గా చూస్తుంటే ఇవాళ మార్నింగ్ పార్టీ ఆఫీస్లో ఉన్నాం మేము ఇంకేదో మీటింగ్లో చూస్తుంటే హిందూ దేవుళ్ళని వెక్కిరిస్తున్నట్టే కనిపించింది, ఎగతాళి చేస్తుంది. వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి వెటకారంగా టెంపుల్ గురించి మాట్లాడిన రాయలసీమ భాషలో చెప్పాలంటే బాగా వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పర్టికులర్ గా వెంకటకృష్ణ మా రాయలసీమ భాషలో మా తిరుపతి భాష చెప్పాలంటే దేవుణ్ణి కిండల్ చేసినట్టు, కిండల్ అంటే ఎగతాళి, దేవుణ్ణి కిండల్ అంటాం మేము. మా దాన్ని ఏమంటారు భానుగురు ఉన్నాడు, కిండల్స్ అంటే నాకు అనిపించింది. ఎందుకంటే అంత ఎగతాళి ఏంటి అంటే ఒక మాటని ఒప్పుకుంటా, పరకామణిలో దొంగతనం రావడం కొత్త మాట్లాడదాము. జగన్మోహన్ రెడ్డి సంబంధించి మాత్రము జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇవాళ ఆయన మాట్లాడిన తీరు, లడ్డూకు సంబంధించి ఆయన మాట్లాడిన తీరు గాని, లేకపోతే లడ్డూని అడ్డం పెట్టుకుని
వీళ్ళు పవిత్రతను దెబ్బతీస్తున్నారని, ఆ పవిత్రత అనే దాన్ని ముసుగులో తప్పించుకోవాలనే ప్రయత్నాన్ని కానీ భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయన ఏం చెప్తారో ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆయన